హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆదిత్య. మనీ గార్లెండ్ చేశానండి. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. గార్లెండ్ ఎలా తయారు చేశానో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ గార్లెండ్లోని నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్ మెథడ్స్ యూస్ చేశానండి. మీకు ప్రతి మెథడ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కస్టమర్ నాకు రేపు వినాయక చవితి కదండి, వాళ్ళ ఊర్లో వినాయకుడు విగ్రహానికి వేయడానికి అని చెప్పి మనీ ఇచ్చారు. 20 రూపీస్ నోట్స్తో గార్లెండ్ చేయమని చెప్పారు. సో ఆ వినాయకుడి విగ్రహం అనేది 10 అడుగులు ఉంటుందంటండి. అందుకని దండ కూడా పెద్దది చేయమన్నారు. ఇదిగోండి ఫస్ట్ మెథడ్, కోన్ షేప్ అండి. దీన్ని నేను ఎలా ఫోల్డ్ చేశాను మీరు క్లియర్గా వీడియో పాస్ చేసి చూడండి. ఇలా 2 ఎడ్జెస్ వస్తాయి, అప్పుడే బాగుంటుందండి ఫ్లవర్ షేప్కి. ఆ కోన్స్తో ఇలా ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు మనం. సెకండ్ మెథడు, నోట్లోని హాఫ్లో ఇంకొక హాఫ్ని క్రాస్ ఫోల్డింగ్ చేయాలి. ఈ క్రాస్ ఫోల్డింగ్స్ అన్నీ కలిపి స్టాపిల్ చేయాలండి. ఎక్కడ కూడా గమ్ పెట్టకూడదు, నోట్స్ కదండి. ఇలాగా ఈక్వల్ స్పేస్ ఇచ్చి స్టాపిల్ చేస్తే మీకు అలాగా ఫ్లవర్ తయారవుతుంది. ఈ ఫ్లవర్ని ఆ ఫ్లవర్ని కలిపితే కనుక ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ తయారవుతుందండి. ఈ బంచ్ని ఆ బంచ్ని కలిపితే. అలాగే థర్డ్ మెథడు, ఇది విస్నికర్ర మోడల్ అండి. మనం ఫ్లవర్స్ చేసుకోవడానికి ఈ మోడల్ని ఎక్కువగా యూస్ చేస్తాము, మనీ ఫ్లవర్స్ని. సో దీన్ని హాఫ్ ఫోల్డింగ్స్ ముందు నార్మల్గా ఫోల్డ్స్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ అనేవి అలాగా ఎడ్జెస్ అలా ఉండిపోతాయి. అప్పుడు మనం తీసి దాన్ని అటు ఇటు రివర్స్ ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు అటు ఇటు ఫోల్డ్ చేసి విస్నికర్రలాగా మళ్ళీ దీన్ని హాఫ్ ఫోల్డింగ్ చేయాలి. హాఫ్ ఫోల్డింగ్ చేసి ఇటువంటి ఫోల్డింగ్స్ చేసిన నోట్స్ని 2 నోట్స్ని కలిపి ఒక ఫ్లవర్లా తయారు చేయాలండి. చాలామంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే నేను డైలీ వీడియో పెట్టడం కుదరదండి. నాకు కుదిరినప్పుడు వీక్లీ, లేదంటే 4 డేస్కి 5 డేస్కి అలాగా ఒక టైం లేకుండా పెడతాను నేను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జెస్ని స్టాపిల్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసిన 2 నోట్లను తీసుకొని మళ్ళీ అటు ఇటు కూడా ఎడ్జెస్ని మనం స్టాపిల్ చేయాలి. అంటే 2 నోట్స్ని ఇలా కలపాలి. అప్పుడు కలిపితే మనకి ఒక ఫ్లవర్లా తయారవుతుంది. ఇలా కొన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక థిన్ కార్డ్బోర్డ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా క్రాస్గా పిన్ చేసుకోవాలి నోట్స్ అన్నీ ఒకే లైన్లో రావాలండి. ఒకటటు ఒకటి రాకూడదు, అప్పుడు అందం ఉండదు. మనకి ఈ మోడలే గార్లెండ్ పొడుగ్గా కనిపించడానికి బాగుంటుందండి. మిగతా మోడల్స్ అన్నీ కూడా నోట్స్ ఎక్కువ పడతాయి కానీ దండ కనిపించదు. ఈ మోడల్ అయితే స్ట్రైట్గా అయినా పర్వాలే, ఇలా క్రాస్గా అయినా, కానీ క్రాస్గా అయితేనే ఇంకా అందంగా ఉంటుంది. మనకి గార్లెండ్ పెద్దదిలా కనిపించడానికి ఈ మోడల్ బాగా యూజ్ అవుతుందండి. ఇదిగోండి, ఇది మనం ఫ్లవర్స్ చేసాం కదండి, కోన్స్ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్స్ చేసి అది బంచ్. నేను హ్యాంగింగ్స్ కూడా కోన్సే తీసుకున్నానండి. ఒక 10 కోన్స్ తీసుకున్నాను, హ్యాంగింగ్లా చేసి ఫ్లవర్స్కి పెట్టాను. హ్యాంగింగ్ కోన్స్కి మధ్యలో కూడా రోజ్ ఫ్లవర్ ఇచ్చాను. ఎలా ఉందండి? ఇది ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.